सर्वैश्च पूर्वैराचार्यैः सकृदागास्तु मङ्गलम्। श्रीदेवी भूदेवी समेत श्रीरङ्गन नीराजनान्ते शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि गोविन्द। गोदा देवी समेत श्री रंगनायक स्वामी भगवान की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపదమక్కులవాడ అనాథ రక్షక గోవింద. అందరూ కూడా గట్టిగా చెప్పాలండి గోవింద నామస్మరణం. దయచేసి రెండు చేతులు జోడించి శిరస్సు మీద పెట్టుకొని ఆ స్వామివారి యొక్క నామస్మరణ చెప్పవలసిందిగా మీ అందరికీ సూచన. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదమక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. గోదాదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి భగవానికి ఓం గణానాన్త్వా. నీలేశన్న అది సౌండ్ మంచిగా వస్తుంది, అంతటా పోతుంది. నీలేశన్న సౌండ్ అందరూ చేతులు జోడించండి. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला संस्मरणेनामोहृदयस्सोजनार्दनामपहर्तारं दातारं सर्वसंपदागामिराध्यक्ष फालचन्द्रो गजाननः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि विघ्नस्तस्य न जागते भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ध्यायेत् सर्वविघ्नोपस्मै गणाधिपतये नमः. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే. తమ తమ ఇంటి దేవుళ్ళకి ఇష్టమైన దేవుడికి నమస్కారం చేసుకోండి. అయిన తర్వాత శ్రీ రంగనాథ స్వామి సమయో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవత శ్రీ ఆండాళమ్మ రంగనాథ సమేత శ్రీ గోదాదేవ్యై నమః. అందరూ కూడా మనసులో మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తలుచుకొని నమస్కారం చేసుకొని చెప్పండి మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. అలాగే మీ గురువులు ఉపదేశ గురువులు ఉంటే వారికి, చదువు చెప్పిన గురువులకు నమస్కారం చేసుకోండి. చెప్పండి ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. అందరూ ఒకరికొకరు నమస్కారం చేసుకోండి. చెప్పండి అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఇక్కడ ఈ ధనుర్మాస ప్రయుక్తంగా ధనుర్మాసం అంతా కూడా ఆండాలమ్మకి కైంకర్యములన్నీ కూడా
సమర్పించినటువంటి అయ్యగారు బ్రహ్మశ్రీ రేకల సురేష్ శర్మ గారికి అందరూ నమస్కారం చేసుకోండి. అయ్యగారులందరికీ నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అపవిత్ర పవిత్ర వా సర్వావస్థ. కేవలం కళ్యాణం మీద కూర్చున్న దంపతులే. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అన్న అయిందా? సురేష్ అన్న ఆయన చొక్కా తీయమని చెప్పండి. అయ్యా కళ్యాణం మీద కూర్చుంటున్నారు కదా, చొక్కా తీ. కనీసం చొక్కా అయినది పని ఎలాగో మీరు తీయట్లేదు. చొక్కా తీ. అందరూ ఒకసారి భూమిని ముట్టుకొని నమస్కారం చేయండి. పృథివ్యాః మేరో పృష్ఠ ఋషిః పూర్వో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. అపసర్పంతకే భూతాగే భూతా భువి సంస్థితాః ఏ భూతా విజ్ఞకర్తారస్తేన సంద శివాజ్ఞగా అపక్రామద భూతా. మగవాళ్ళ నిటారుగా కూర్చొని కుడి చేతులను ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. యోదేవ స్వవిదాస్మాగంధికా ధర్మ హరిగోచనాః ప్రేరగేతి యస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. ఉద్దిశ్య శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి దేవత ప్రీత్యర్థం. అమ్మ ఎవరు మాట్లాడకండి, ఇప్పుడు సంకల్పం చేయడం జరుగుతుంది. అందరూ కూడా మనసులో బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోహస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శ్రీ ఆండాలమ్మ గోదాదేవి ఆలయ. ఇప్పుడు గోత్రనామాలు చదవడం జరుగుతుంది. దయచేసి అందరూ వినండి. ఎవరివైనా గోత్రనామాలు రాకపోతే మళ్ళొకసారి చెప్పండి. అస్యజమానస్య చండీశ్వర గోత్రోద్భవస్య రామగిరి లక్ష్మీ నరసింహ నామధేయస్య అనితా నామధేయవత్యాః నందీష్మానాల్ నామధేయస్య యోగ్యా నామధేయవత్యాః మణిమ్మ నామధేయవత్యాః సకుటుంబానాం చండీశ్వర గోత్రోద్భవస్య బండారు పల్లవి నామధేయస్య శ్రీనివాస్ నామధేయస్య జాశ్రిత్ నామధేయస్య సహ కుటుంబస్య చండీశ్వర గోత్రోద్భవస్య ధనికొండ శివకుమార్ నామధేయస్య శోభా నామధేయవత్యాః మదగల్ నామధేయస్య నమా నామధేయవత్యాః ఓంకార్ నామధేయస్య విజయలక్ష్మీ నామధేయవత్యాః నవ్యా నామధేయవత్యాః సకుటుంబానాం చండీశ్వర గోత్రోద్భవస్య మాబూరి ప్రభుదత్ నామధేయస్య జ్యోతి నామధేయవత్యాః ప్రణతి నామధేయవత్యాః ప్రహర్ష నామధేయస్య వినయ నామధేయస్య సహ కుటుంబస్య చండీశ్వర గోత్రోద్భవస్య రామగొండ జగదీష్ నామధేయస్య లలితా నామధేయవత్యాః మానస్ నామధేయస్య హర్షిణీ నామధేయవత్యాః హసిత్ నామధేయస్య సహ కుటుంబస్య చండీశ్వర గోత్రోద్భవస్య దగాల మాణిక్రావు నామధేయస్య స్వప్న నామధేయవత్యాః శివానీ నామధేయవత్యాః అమరనాథ నామధేయస్య నరసింహ నామధేయస్య సహ కుటుంబస్య చండీశ్వర గోత్రోద్భవస్య వంశం శ్రీలతా నామధేయవత్యాః కిషన్ నామధేయస్య భరద్రాజ నామధేయస్య బాలగోత్రోద్భవస్య శేరి నాగేంద్ర నామధేయ చండీశ్వర గోత్రోద్భవస్య శేరి నాగేంద్ర నామధేయస్య పద్మా నామధేయస్య కిరణ్ కుమార్ నామధేయస్య భావనా నామధేయవత్యాః కిషన్ నామధేయస్య బాలగోత్రోద్భవస్య చైని మమతా నామధేయస్య గోండస్వామి నామధేయస్య శ్రీనివాస్ నామధేయస్య तेजस्विनी नामधेयवत्याः सकुटुम्बानां श्रीकर नामधेयस्य राजबाबु नामधेयस्य शोभा नामधेयवत्याः राजेन्द्र नामधेयस्य सह कुटुम्बानां सतिष्ठ सूर्यगोत्रोद्भवस्य सप्पनि प्रसाद नामधेयस्य श्रीलता नामधेयवत्याः नम्रता नामधेयस्य ऋत्विक नामधेयस्य सह कुटुम्बस्य अच्युतगोत्रोद्भवस्य बिज्जंगी गणेश नामधेयस्य रोजा नामधेयवत्याः साई मेघना नामधेयवत्याः साई वैष्णवी नामधेयवत्याः सकुटुम्बानां चण्डीश्वर गोत्रोद्भवस्य वंशं माधुरी नामधेयवत्याः बाबुराव नामधेयस्य भानुप्रसाद नामधेयस्य बालकृष्ण नामधेयस्य सह कुटुम्बानां
कौंडिन्यगोत्रोद्भवस्य कुत्तशङ्करगौडनामधेयस्य श्यामलानामधेयकृत्या शिवकुमारनामधेयस्य स्वातिनामधेयकृत्या प्रतापनामधेयस्य सन्तोषीनामधेयकृत्या सहकुटुम्बानां चण्डीश्वरगोत्रोद्भवस्य वंशं बालप्पानामधेयस्य राणीनामधेयकृत्याः भव्यश्रीनामधेयकृत्याः भस्वितनामधेयस्य सहकुटुम्बानां सनातनगोत्रोन्यषड्गोत्रोद्भवस्य ब्रह्मदण्डी वरुणकुमारनामधेयस्य शिरीषानामधेयकृत्याः रुद्रांश ऐरानामधेयस्य अनन्तमहर्षिगोत्रोद्भवस्य धात्रिकवसन्तनामधेयस्य रवीन्द्रनामधेयस्य विघ्नेश्वरनामधेयस्य लक्ष्मीनामधेयकृत्याः सिद्धिरामलोनामधेयकृत्याः रुकुम्बाय नामधेयकृत्याः सहकुटुम्बानां वस्पुनेडिगोत्रोद्भवस्य मद्दि जयलक्ष्मीनामधेयकृत्याः गायत्रीनामधेयकृत्याः सहकुटुम्बानां वस्पुनेडिगोत्रोद्भवस्य बुंगराल श्रीनिवासनामधेयस्य कवितानामधेयकृत्याः आश्रितानामधेयकृत्याः अद्वैतरावनामधेयस्य भारतम्मा नामधेयकृत्याः सकुटुम्बानां वेणुतुल्यगोत्रोद्भवस्य गोविन्द वेङ्कटरमणनामधेयस्य चन्द्रकलानामधेयकृत्याः विजयकुमारनामधेयस्य स्वातिनामधेयकृत्याः अंकुशनामधेयस्य चाञ्चक्याः साकेतनामधेयस्य समन्तानामधेयकृत्याः सहकुटुम्बानां मागावारवंशोद्भवस्य सम्पत्नामधेयस्य मनश्रीनामधेयकृत्याः श्रीनिधि श्रीतन्यानामधेयकृत्याः साईराम नामधेयस्य लक्ष्मीनामधेयकृत्याः सकुटुम्बानां नीलङ्गोत्रोद्भवस्य प्रवीण नामधेयस्य गौतमी नामधेयकृत्याः श्रीनामधेयकृत्याः निधिव नामधेयस्य सहकुटुम्बानां सुपर्णसब्रह्मर्षिगोत्रोद्भवस्य मञ्चिराल भास्कर नामधेयस्य चन्द्रकला नामधेयकृत्याः शिवा नामधेयस्य साईनिकिता नामधेयकृत्याः शशांक नामधेयस्य सहकुटुम्बानां सनातनगोत्रोद्भवस्य बोम्मिन श्रीनिवास नामधेयस्य रविऋषिगोत्रोद्भवस्य दगावत राजेश्वर नामधेयस्य सुशीला नामधेयकृत्याः रविकिरण नामधेयस्य रोजा वीणा नामधेयकृत्याः अविक्ति नामधेयकृत्याः वैभव नामधेयस्य कोमली नामधेयकृत्याः सहकुटुम्बानां कस्तूरी गोत्रोद्भवस्य राधारं शिवलिंगं नामधेयस्य भूमपा नामधेयकृत्याः कनकय्या नामधेयस्य कला नामधेयकृत्याः वैष्णवी नामधेयकृत्याः वैशाली नामधेयकृत्याः हनीश नामधेयस्य सहकुटुम्बानां रवि महर्षि गोत्रोद्भवस्य सोन्ते साईराम नामधेयस्य ममता नामधेयकृत्याः अमूल्या नामधेयकृत्याः हर्षवर्धन नामधेयस्य प्रणवी नामधेयकृत्याः सहकुटुम्बानां चण्डीश्वर गोत्रोद्भवस्य वंशं बालराज नामधेयस्य रजनी नामधेयकृत्याः भाविका नामधेयकृत्याः बालाजियाः सहकुटुम्बानां नन्दिगोत्रोद्भवस्य गजानन्द नामधेयस्य आरती नामधेयकृत्याः जय नामधेयस्य परी नामधेयकृत्याः सहकुटुम्बानां पुट्ट दुर्गमल्लेश नामधेयस्य संध्या नामधेयकृत्याः सहकुटुम्बानां అయ్యా ఇక్కడ కళ్యాణం మీద కూర్చున్నటువంటి దంపతుల గోత్రనామాలు అందరూ వచ్చినాయండి ఎవరైనా రాకపోతే ఒకసారి చెప్పండి అందరూ వచ్చాయా అయ్యా వచ్చింది ఇంకెవరివన్నా రాలేవా చెప్పండి కళ్యాణం మీద కూర్చున్నారు చెప్పండి వాళ్ళ గోత్రం అంతేనా सहकुटुम्बानां अंदरू चेप्पंడి अस्माकं सहकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां योग क्षेम स्थैर्य धैर्य विजय अभग आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम गृहे अष्टलक्ष्मी स्थिरनिवास योग्यता सिद्ध्यर्थं गृहस्थित सर्वेषां जनानां सकल अभ्युदय अर्थं मम मनोवांछा फलसिद्धि अर्थं तथा च मम सकुटुम्बानां सकल रोगबाधा निवृत्ति पूर्वक सकल अग्निभग चोरभग राजभग सर्पभग रोगभग निवृत्ति पूर्वक अभयत्व सिद्ध्यर्थं यथाशक्ति धनुर्मास प्रयुक्त अस्मिन् अस्यां शुभतिथौ भगवत आचार्य कैंकर्य रूपेण श्री गोदा रंग नाथयोः पाणिग्रहण लीला विनोद कल्याणोत्सव
ఆఖ్యం కర్మ కరిష్యమాణః గౌరీ గణపతి దేవత పూజనం వర్ణదేవత పూజనం కర్మణః పంచవాక్య పుణ్యాహవాచనం భాసిక రక్షాబంధన పూజన ధారణ పూర్వకం కళ్యాణ మహోత్సవం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అహం కారయిష్యే తథా చ కరిష్యే. మీరందరూ కూడా మనసులో మీ ఒక కోరిక స్వామివారికి చెప్పి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఇప్పుడు మనము సంకల్పం చేసుకున్నాము. ఈ ధనుర్మాసంలో అంటే సూర్యుడు ప్రతి మాసంలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి సమయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పుష్యమాసంలో వచ్చినటువంటి ఆ ధనుస్ సంక్రమణం నుంచి మొదలు పెట్టుకొని 30 రోజులు శ్రీ గోదాదేవి అమ్మవారికి రంగనాథుడికి ప్రతిదినం ఉదయాన్నే మహా కైంకర్య వైభవోపేతంగా అభిషేకములు, అదేవిధంగా పాశుర సేవనము, అదేవిధంగా రేపు సూర్యుడు మకర సంక్రమణంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ధనుర్మాసంలో చిట్ట చివరి రోజున స్వామి మేమందరం కూడా ఈ యొక్క మా ఇంట్లో ఉండేటువంటి అందరికీ చక్కటి ఆరోగ్యము, ఆనందము, చక్కటి ఐశ్వర్యము, పిల్లలకి మంచి విద్యాబుద్ధులు, ఇంట్లో ఉండేటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగించి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, అదేవిధంగా మీ ఆలయానికి వచ్చేటువంటి భక్తజనులందరినీ కూడా సంరక్షించండి స్వామి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వరూపమైనటువంటి రంగనాథ స్వామి వారి యొక్క సంకల్పం చేసుకున్నాము. ఇప్పుడు గోదాదేవి రంగనాథ స్వామి వారి యొక్క లీలా వినోదమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా గణపతి గౌరీ పూజ, తర్వాత కర్మణ పుణ్యాహవాచనము, అదైన తర్వాత స్వామివారికి అమ్మవారికి ధారణ చేసేటువంటి భాసికములు, అదేవిధంగా రక్షా సూత్రములను పూజ చేసిన తర్వాత ఆ భాసికములు స్వామివారికి అమ్మవారికి ధారణ చేసిన తర్వాత రక్షాబంధన ధారణ అయిన తర్వాత అటు పిమ్మట భక్తులందరికీ కూడా కంకణములు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సావధాన చిత్తులై మీరందరూ కూడా ఈ కళ్యాణోత్సవంలో అయ్యో మేము అక్కడికి వెళ్ళి స్వామివారికి అక్షంతలు వేయలేకపోయామే, పువ్వులు వేయలేకపోయామే, స్వామివారికి కాళ్ళు కడగలేకపోయామే, మధుపర్గ ప్రాశనము మా చేత చేయించలేదే అయ్యగారని మీరందరూ అనుకోకుండా ఇక్కడ ఈ చేసేటువంటి పూజా ఫలితం అంతా కూడా ఇప్పటి వరకు మేము ఎంతైతే గోత్రనామాలు చదివామో వాళ్ళకే కాకుండా ఈ మైక్ సౌండ్ ఎక్కడి వరకైతే వినిపిస్తుందో ఈ కళ్యాణోత్సవాన్ని ఎవరెవరైతే భక్తజనులందరూ కూడా వీక్షించి తిలకించి ఆనందాన్ని పొందుతారో వారందరికీ కూడా ఈ కళ్యాణోత్సవమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఒక చక్కటి భవన నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఈ గుడి కట్టించాలంటే మీరందరూ కూడా చందాలు వేసుకుని గుడి కట్టించారు. మీ చందాలే కదా అని చెప్పేసి మనమే వెళ్ళి ఇటుకలు లేపి మాలు కలుపుకొని గోడలు కట్టలేదు కదా. మేస్త్రులను పిలిపించి చక్కగా గుడి నిర్మాణం చేయించుకొని ఆ గుడిలో మనము నిత్యము ఆరాధనము, కైంకర్యములు అన్నీ కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కళ్యాణోత్సవం వచ్చినటువంటి ఆచార్యులు, అయ్యగారులు చేసినప్పటికీ కూడా ఆ ఫలితం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకే సమర్పించడం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షరైరభ్యర్చ్య హస్తేనాచ్ఛాద్య కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్సమాశ్రితాయ తత్రసిదో బ్రహ్మామధేమాత్రిణాస్పదా కుక్షౌదసాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోపగజర్వేదస్సామవేదోక్యధర్మణः అంగే శ్రగిలాः సర్వే కలశాంబుసమాశ్రితా అత్ర గాయత్రీ సావిత్రీ సరస్వతి శాంతి పుష్టి తుష్టి గణిత ఆగాం తదేవ పూజార్థం దరిదక్షయకారకాः గంగే జగమనే కృష్ణే గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేర్యోర్జనే స్మిన్ సన్నిధిం గురు శుద్ధజనాగ విద్మహే పాశహస్తాగ ధీమహి కలశస్థితవర్ణాగ నమః సకలోపచార పూజార్థం గంధాక్షత పుష్పాన్ని సమర్పయామి. కలశోదకేన దేవం యజమానస్య ఆత్మానం పూజా ద్రవ్యాని సకల సంభారాన్ని సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగలో విస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర పుండరీకాక్షాయ నమః. ఓం గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సి అస్మిన్ భోగీబలే మహాగణాధిపతామి మలాపకర్షస్నానం సమర్పయామి. స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రోపవస్త్రార్థే సువర్ణయజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. దివ్య పరిమళ గంధార్థే హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమావిలేపనం సమర్పయామి. సుగంధ పటవాసాధికాని సమర్పయామి. అథ పుష్పైశ్చ అక్షతైశ్చ పూజయామి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, గౌర్యే నమః, విదిగాయ నమః, దేవసేనాయ నమః, స్వధాయ నమః, स्वाहायै नमः, मातृभ्यो नमः, लोकेश्वर्यै नमः, गोमार्गै नमः, वैष्णव्यै नमः, वाराह्यै नमः, इन्द्राण्यै नमः, चामुण्डायै नमः, महाकाल्यै नमः, महालक्ष्म्यै नमः, महासरस्वत्यै नमः, वरुणाय नमः,
कंकणाधिष्ठानदेवताभ्यो नमः भासिकाधिष्ठानदेवताभ्यो नमः समरिवाद्यद्भवैर्दिव्यैर्नानागन्धैः सुसंगतम् दीपन्दरगामी धूपदीपान् पुरदस्थापित नैवेद्यं निवेदयामि गायत्रिगा प्रोक्ष्य सरि बाजा मेडल చేయండి तत्पुरुषाय विद्महे चक्षुश्रवणाय धीमहि तन्नः सर्वप्रचोदयात् शुद्धजलाय विद्महे पाशहस्ताय धीमहि प्रचोदयात् वेदोक्तं सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणत्रयनमस्कारान् भावयामि छत्रादिशकलोपचारपूजार्थम् अक्षतान् पुष्पान् समर्पयामि यस्य स्मृत्यादिनामोक्त्यादवः पूजाप्रियादशो न्यूनं सम्पूर्णताम्यात् सत्यो वन्दे समच्चिदं मन्त्रहीनं मृगाहीनं भक्तिहीनं यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनेन ध्यानावाहनादि सम्भवतिरेव षोडशोपचारपूजनात् भगवन्तः सर्वात्मकाः गौरी गणाधिपतिदेवता रक्षासूत्रदेवता भासिकाधिष्ठानदेवता वरदेवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु एतत्फलं सर्वं श्री कृष्णार्पणमस्तु सोदकं कलशं तन्दुलयुक्तपात्रेणाभिधागा ओषधेश प्रतिष्ठाप्य ब्राह्मणान् प्रार्थयेत् यत्पुण्यं नक्षत्रं तत्पद्गुरुवेदापवृशं यदा वै सूर्यवदेते अथ नक्षत्रं नैले यावदेतत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावद्गुरुवेदवित्कारे स्यात् पुण्याः एव कुरुते सङ्कल्पित श्री गोदादेवी समेत रङ्गनाथ स्वामी देवता कल्याण महोत्सवाख्ये कर्मणे पुण्याहं भवन्तः प्रबन्धो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठदेविः स्वस्ति नो बृहस्पतिर्ददातु श्री गोदादेवी रङ्गनाथ स्वामी देवता दिव्य कल्याण महोत्सवाख्ये कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तो स्वस्ति कर्मणेस्तु अर्घ्यामस्तोमो सनगामवादमानो मन्त्रं सरथेहोपगातुं यशोनपक्वं मधुगा श्रन्दरा भूतांशो अश्विनोक्तामुप्राः श्री गोदादेवी रङ्गनाथ स्वामी देवता कल्याण महोत्सवाख्ये कर्मणः वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरभ्यता श्रीर्वर्चस्वमानिष्यमारो गुणाविराच्छोभमानं महीयते धान्यं धनं वसुम्भरपुत्रलाभो शतरो रसरं दीर्घमायुः श्री गोदादेवी रङ्गनाथ स्वामी देवता कल्याण महोत्सवाख्ये कर्मणि श्रीरस्वति भवन्तो ब्रुवन्तोऽस्तु श्री गोपसैव आगत्सम्भूतं भूतं चित्रकेतुप्रभानाभान् सम्भान् ज्योतिष्मागस्तेजस्वानादभग्रस्तवर्णविधवन्नो रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः श्री गोदादेवी रङ्गनाथ स्वामी देवता दिव्य लीला विनोद कल्याण महोत्सवाख्ये कर्मणः कल्याणं भवन्तो ब्रुवन्तो अस्तु कल्याणं मुखसमं कलशमुद्धृत्य ఒక్కసారి అందరూ కూడా ఆ కలశానికి నమస్కారం చేయండి कर्मण पुण्याः वाचन फल समृद्धिरस्तु वर्षशतं సంపూర్ణమస్తు అందరూ కూడా మనసులో ఒకసారి మీ గోత్రము ఇంటి పేరు చెప్పి నమస్కారం చేసుకోండి సంకల్పిత సర్వేషాం భక్తజనానాం నానా గోత్రం नाना गोत्रं गोत्राभिवृद्धिरस्तु नाना वंशं वंशाभिवृद्धिरस्तु शान्तिः पुष्टिस्तुष्टिश्चास्तु शुभगो शुभमस्तु पुनरपि गोब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसम्पदस्तु इष्टसम्पदस्तु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रो शतोत्यामगो हिरण्मगं तेन ब्रह्मविदो वगं पूतं ब्रह्म पुनीमहे
भूतं ब्रह्म गुणीमहे इंद्रस्वने याः पृथिवीम्बकसौन्दन्ति शुक्रास्तानः पश्यद्यस्योना भवन्तु शिवे नमः दक्षरापश्यदापश्यदापश्यगतनमोपस्पृशदत्वजं मे सर्वापो अग्निगोरप्सजतो हुवेमो मगिवर्चो बलमोजो निभक्ता कर्मणः पुण्याः वाचर्बलसमुद्धिरस्त्रिति भवन्तो पुरन्तो कर्मणः नासिकधारणपूर्वक रक्षासूत्रधारणं करिष्ये रक्षाबंधन मुहूर्तः शुभमुहूर्तोऽस्तु आनुकूल्यता फलसिद्धिरस्तु अथ పాద ప్రక్షాళనాఖ్యం కర్మ కరిష్యే. అయ్యా అందరూ అక్కడి నుంచి ఒకసారి నమస్కారం పసుపు పారాన్ని పెట్టినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. ఓం చరణం పవిత్రం విదతం పురాణం యేన భూతస్తరది ప్రక్షాళ్య. నమో బ్రహ్మణ్య దేవాయ గో అంగుళీయకన్నిష్కాస్య. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాగజ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. చరణం పవిత్రం విదతం పురాణం యేన భూతస్తరది నిష్పదాని తేన పవిత్రేణ శుద్ధేన భూతా అతిపాత్మానమదాతింతరేమ. పాద ప్రక్షాళన ముహూర్తః బాజా. పాద ప్రక్షాళన ముహూర్తః సుముహూర్తోస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం గృహస్థాశ్రమ స్వీకరణ చేయడానికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. మీరందరూ కూడా ఒక్కసారి ఆ జంధ్యములు యజ్ఞోపవీతాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారు ఊరేగింపుగా మన దగ్గరికి వచ్చి కళ్యాణ మండపంలో వేయించేసి ఉన్నారు. వచ్చినటువంటి స్వామివారికి కళ్యాణోత్సవం మొత్తం అయిపోయేంత వరకు కూడా ఆ భక్తుల మీదనే
చల్లటి కన్నుల దృష్టిలో ఉండాలని చెప్పేసి స్వామివారికి ఎటువంటి ఇబ్బంది కల్పించకూడదని చెప్పేసి తేనె పెరుగుతో కలిపినటువంటి మధుపర్క ప్రాశనాన్ని ఆచార్యుల వారు ఇప్పుడు స్వామివారికి కైంకర్యం జరుగుతుంది. మీరందరూ కూడా ఒక్కసారి ఆ మధుపర్క పాత్రని చూసి నమస్కారం చేసుకోండి. ఓం యన్మధనామధవ్యం పరమమన్నాత్యం వీర్యం తేనాహం మధనామధవ్యేన పరమేనాన్నాత్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యోసాని మధుపర్కో మధుపర్కో మధుపర్కః అయం మధుపర్కః మధుపర్క ప్రాశన ముహూర్తః సుముహూర్తో అస్తు. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి ఆ నూతన వస్త్రములు అలంకరణ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆ నూతన వస్త్రములు మీ అందరి తరపున ఆలయానికి ఇచ్చినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. యా ఫలనేర్యా ఫల పుష్పాగాష్ట పుష్పిణీః బృహస్పతి ప్రసోదాస్తానో వించంత్వగోహసః కళ్యాణాంగత్వేన నూతన వస్త్రధారణ ముహూర్తః సుముహూర్తోస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు స్వామివారు రంగనాథ స్వామివారు గోదాదేవి అమ్మవార్ల యొక్క రంగనాథ స్వామివారికి మనమందరం కూడా కన్యాదానం చేస్తున్నట్టుగా ఆ కన్యాదానం యొక్క ఫలితం చేత మన పూర్వీకులు ఎవరైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళందరికీ కూడా నరకం నుంచి విముక్తిని పొంది శాశ్వత తీసుకో. ఆకర్షణ ఏది? ఆకర్షణ ఈయన 2 తమలపాకులు వేది ఇంట్లో నీళ్లు వేయకొని తీసుకోండి. అందరికీ చదవండి. సరే, ఎవరిని మిస్ చేయండి, అందరికీ పడేటట్టుగా చదవండి. స్వామివారి యొక్క గోత్రనామంలో రంగనాథ స్వామి పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార పంచారుషేక ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాగా వైకుంఠనాథ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార పంచారుషేక ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వ్యూహ వాసుదేవ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార పంచారుషేక ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ మహావిష్ణు స్వరూపాయ కన్యాభినేవరాయ శ్రీ రంగనాథ శర్మణే వరాయ. స్వామివారి గోత్రము పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార పంచారుషేక ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రంలో ఉద్భవించారు. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు ఆది నారాయణ శర్మణోనత్రే. స్వామివారి యొక్క తాతగారి పేరు వైకుంఠనాథ శర్మణ పౌత్రాగా. స్వామివారి యొక్క నాన్నగారి పేరు వ్యూహ వాసుదేవ శర్మణ పుత్రాగా. అర్చావతారమైనటువంటి అంటే నారాయణుడే సర్వం కదండి, సర్వం నారాయణం మయం జగత్ అంటారు కదా. మరి స్వామివారికి ముత్తాత గారు తాతగారు తండ్రి గారు ఎవరండి అంటే ఆయన ఆది మధ్యాంతరహితుడు. ఆయనకి ఆది లేదు, మధ్యము లేదు, అంత్యము లేదు. కాబట్టి ఆ అమృత స్వరూపమైనటువంటి స్వామివారికి స్వామివారే స్వయంభువగా పుత్రస్వరూపము, స్వామివారే స్వయంభువగా పితృస్వరూపము, స్వామివారే స్వయంభువగా తాతగారి స్వరూపకంగా భావించి ఆ స్వామివారి యొక్క గోత్రనామాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం నిత్యము ఇక్కడ కైంకర్యములతో అర్చన చేసుకుంటున్నటువంటి శ్రీ గోదాదేవి అమ్మవారి యొక్క ప్రవరణలు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒక్కసారి విని అమ్మవారి గోత్రంని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా సూచన. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. బాలామృత సౌవర్ణ అమృతాపహరణ త్రగారశేఖ ప్రవరాన్విత బాలామృత గోత్రోద్భవాన్ కశ్యప శర్మణో నత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. బాలామృత సౌవర్ణ అమృతాపహరణ త్రగారశేఖ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాన్ వేదాత్మన శర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాలామృత సౌవర్ణ అమృతాపహరణ త్రగారశేఖ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాన్ విష్ణు చిత్త శర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాలామృత సౌవర్ణ అమృతాపహరణ త్రగారశేఖ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాన్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం త్రిగుణ తత్వ స్వరూపిణీం వరాధ్యనీం కన్యాం శ్రీ గోదాదేవీ నామ్నీం
గోత్రం ఏమిటి అంటే సాలామృత సౌవర్ణ అమృతాపహరణ త్రికాలశేఖ ప్రవరాన్విత సాలామృత గోత్రము. ఆమె ఆ యొక్క విష్ణు చతుడికి స్వామివారికి నిత్యం శ్రీరంగనాథ స్వామి వారికి నిత్యము కైంకర్యంగా సమర్పించేటువంటి పూలమాలలో పూలకి అలాగే తులసి వనంలో ఒక పూల చెట్టు దగ్గర మొదల్లో అమ్మవారు విష్ణు చిత్తుడికి దొరకడం జరిగింది. మరి నాన్నగారు ఎవరంటే విష్ణు చిత్తుడే అమ్మవారి యొక్క తండ్రి గారు. మరి ఆ విష్ణు చిత్తుడికి దొరికినటువంటి అమ్మవారు ఎవరు అంటే అయోనిజ, అంటే మనలాగా గర్భంలోంచి రాలేదు తల్లి. అమ్మవారు ఎప్పుడైనా సరే తను స్వతసిద్ధంగా ఉద్భవిస్తుంది. ఆ అమ్మవారి యొక్క ముత్తాత గారు ఎవరు అంటే కశ్యప ప్రజాపతి అమ్మవారి యొక్క ముత్తాత గారు. అదేవిధంగా అమ్మవారి యొక్క తాతగారు ఎవరు అంటే వేదాత్మన శర్మణ పౌత్రి, వేదాత్ముడు అనేటువంటి వాడు అమ్మవారి యొక్క తాతగారి పేరు. అదేవిధంగా విష్ణు చిత్తుల వారు అమ్మవారిని చాలా ఏళ్లుగా పెంచి ఒక రోజున దండలన్నీ కూడా అల్లిన తర్వాత నిత్యము ఎవరైతే సాలామృత గోత్రంలో పుట్టినటువంటి విష్ణు చిత్తుల వారు ఉన్నారో స్వామివారికి నిత్యము కైంకర్యంగా పూలమాలలు తులసిమాలలు సమర్పిస్తున్నటువంటి సమయంలో ఒకరోజు ఆయనకి వయోవృద్ధులయ్యారు, చేత కాకుండా ఉంది. అటువంటి సమయంలో ఆయన ఏం చేశారు అంటే, తల్లి గోదాదేవి నీవు వెళ్ళి ఈ పూలు నేను అల్లిపెట్టినటువంటి ఈ పువ్వులన్నీ కూడా తీసుకెళ్లి స్వామివారికి కైంకర్యం చేయమని చెప్పగా అప్పుడు గోదాదేవి ఏం చేసింది అంటే తాను ధరించుకొని తనకి చక్కగా అనిపిస్తే తనకి ముచ్చటగా అనిపిస్తే అప్పుడు తీసుకెళ్లి స్వామివారికి ఆ పూలమాలలు తులసి మాలలు కైంకర్యం చేసేది. అంటే ఏ విధంగా అయితే రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు శబరి పండ్లని స్వామివారికి ఇచ్చే ముందు ఆ పండ్లను కొరికి అది చేదుగా ఉంటే పక్కన పాడేసి అందులో పురుగులు ఉంటే పక్కన పాడేసి అది తీయగా మధురంగా ఉంటేనే శ్రీరాముల వారికి శబరి ఏ విధంగా అయితే సమర్పించిందో ఆ విధంగానే ఈ గోదాదేవి కూడా ఆ పూలమాలలు తనకి సువాసన భరితంగా తన మనస్సుకి ఆహ్లాదకరంగా నిండుగా అనిపిస్తేనే అప్పుడు తీసుకెళ్లి రంగనాథ స్వామి వారికి కైంకర్యం చేసేదట. అలా ప్రతినిత్యం చేస్తుంటే చాలా రోజులు గడిచిపోయినాయి. ఒకరోజు ఆ గోదాదేవి తీసుకెళ్లినటువంటి పూలమాలల్లో ఒక వెంట్రుక వాసి అంతా ఒక చిన్న వెంట్రుక లాగది ఆ పూలమాలలో కనబడడం జరిగింది. అది చూసినటువంటి అక్కడ అర్చకులందరూ కూడా ఇందులో వెంట్రుకలు వచ్చాయండి, ఈ వెంట్రుకలు వచ్చినటువంటి పూలమాలను సమర్పించకూడదని చెప్పి తీసుకెళ్లి బయట పాడేయడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి ప్రతినిత్యం కూడా గోదాదేవి ధరించినటువంటి పూలమాలనే నాకు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి అదే విధంగా గోదాదేవి వెంట్రుకలే కాదు ఏవి వచ్చినా కూడా గోదాదేవి ధరించినటువంటి మాలనే నేను తీసుకుంటానని చెప్పేసి అప్పటి నుంచి స్వామివారికి గోదాదేవి వేసుకున్నటువంటి మాలనే సమర్పించడం. అదైన పిమ్మట అమ్మవారు శ్రీ రంగనాథుడే నాకు దేవేరుడు అని చెప్పేసి చెప్పిన తర్వాత అమ్మవారికి ఆ స్వామివారికి ఇచ్చి మహావైభవోపేతంగా శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మన ఇందూరు నగరంలో అమలవాడి ప్రాంతంలో ఉన్నటువంటి ఆండాళమ్మ దేవాలయ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా ఎంతో శ్రమతో కూడుకొని అందరూ కూడా ఎంతో వైభవోపేతంగా చక్కటి ముత్యాల పందిరి వేసుకొని స్వామివారికి అమ్మవారికి చక్కనైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారి గోత్రనామాలు అమ్మవారి గోత్రనామాలు వినిపించాగో వాళ్ళందరూ కూడా రెండు చేతులు శిరస్సు మీద పెట్టుకొని గోవిందా 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 ఆండాళమ్మ స్వరూప గోదాదేవి మాతాకి రంగనాథ స్వామి భగవానికి. ఇప్పుడు స్వామివారికి అమ్మవారి యొక్క కన్యాదాన కార్యక్రమం బ్రహ్మశ్రీ రామశర్మ గారు ర్యాకల సురేష్ శర్మ గారు నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి లేచి నీలేష్ శర్మ గారు అంతఃపటలం కృత్వ ఆ అంతఃపటలాన్ని పట్టుకోండి. అదేవిధంగా మీరందరూ కూడా ఆ కన్యాదానాన్ని చేస్తున్నట్టుగా కన్యాదానాంగత్వేన మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే. తదంగత్వేన మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే.
भगवतो महापुरुषस्य श्रीलक्ष्मीनारायणस्य अचिन्त्या परिमितशक्त्या प्रियमानस्य अनेककोटिब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमादहङ्कारपृथिव्यापस्तेजो वागिराकाशावरणे अवदेऽस्मिन् महति ब्रह्माण्डखण्डकमध्ये आधारशक्त्यादि अष्टदिग्गजो परिप्रतिष्ठिते अतल वितल सतल तलातलादि सप्तलोकानामधो भागे ऐरावत पुंडरीक वामनादि अष्टदिक्दंडादि तुंडा दंडोत्तंदिते इंद्राग्नि यमादि अष्टदिक्पालक परिपालिते अंगवंग कलिंग काश्मीर काम्बोजादि अनेक विशेष देश भाषा भूमिपाल विचित्रते भागीरथी गौतमी नर्मदा गमनादि अनेक पुण्य नदी पवित्रते अयोध्या मथुरा मागा काशी कांचादि सप्त पुण्यपुरी विराजिते 50 कोटि विस्तीर्ण भूमंडले कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे मेरोः दक्षिण दिग्भागे गंगा कावेर्योर् मध्य प्रदेशे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे दक्षिणाग्ने हेमन्त ऋतौ पुष्यमासे शुक्लपक्षे पूर्णिमायां शुभवासने शुभ नक्षत्रे शुभ योगे शुभ गण एवं गण विशेषण विशिष्टागाम शुभ तिथौ सुमुहूर्ते शुभ लग्ने सालंकृत सहिरण्योदक कन्यादानमहं करिष्ये ఒక్కసారి అందరూ చేతులు జోడించి చెప్పండి గోదా నామ్ని ఇమాం కన్యాం సర్వాభరణ శోభితాం దాస్యామి విష్ణవే తుభ్యం సర్వలోక హితాగవై భగవతో వరద అభయ హస్తే ప్రదాగ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు सालामृत सौवर्ण पालामृत गोत्रोद्भवान् कश्यप शर्मणो नत्रें चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सालामृत सौवर्ण अमृतापहरण त्रिकालशेख प्रवरान्वित सालामृत गोत्रोद्भवान् वेदात्मनः शर्मणः पौत्रीं चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सालामृत सौवर्ण अमृतापहरण त्रिकालशेख प्रवरान्वित सालामृत गोत्रोद्भवां विष्णु चित्त शर्मणः पुत्रीं चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु सालामृत सौवर्ण अमृतापहरण त्रिकालशेख प्रवरान्वित सालामृत गोत्रोद्भवां अखिलाण्डकोटि ब्रह्माण्डनायकीं त्रिगुण तत्त्वस्वरूपिणीं वरार्थिनीं कन्यां श्री गोदादेवी नाम्नीं कन्यां चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परव्यूह विभव अंतर्गामि अर्चावतार पंचार्षेक प्रवरान्वित परब्रह्म गोत्रोद्भवागा आदिनारायण शर्मणोनत्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परव्यूह विभव अंतर्गामि अर्चावतार पंचार्षेक प्रवरान्वित परब्रह्म गोत्रोद्भवागा वैकुण्ठनाथ शर्मणः पौत्रागा चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परव्यूह विभव अंतर्गामि अर्चावतार पंचार्षेक प्रवरान्वित परब्रह्म गोत्रोद्भवागा व्यूह वासुदेव शर्मणः पुत्रागा चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु परव्यूह विभव अंतर्गामि अर्चावतार पंचार्षेक प्रवरान्वित परब्रह्म गोत्रोद्भवागा अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकागा आदिमध्यांतरहितागा कन्यार्थिने वरागा श्रीरंगनाथ शर्मणे वरागा तिलै सूर्यमण्डल पर्यन्तं दुर्गाशैर्वनसहस्रावसाने एकैक तिलापकर्षक्रमेण सर्वराष्ट्रगृहमितकाले विष्णुलोके नित्यनिवास सिद्ध्यर्थं गोलोमभिं नक्षत्रमण्डल पर्यन्तं दुर्गाशैर्वनसहस्रावसाने एकैक लोमापकर्षक्रमेण सर्वराष्ट्रगृहमितकाले विष्णुलोके नित्यनिवास सिद्ध्यर्थं माशैर्ध्रुवमण्डल पर्यन्तं दुर्गाशैर्वनसहस्रावसाने एकैक मासापकर्षक्रमेण सर्वराष्ट्रगृहमितकाले विष्णुलोके नित्यनिवास सिद्ध्यर्थं చెప్పండి మమ ఇహ జన్మని जन्म अंतरेषु बाल्य यौवन कौमार वार्धकेषु जाग्रत स्वप्न सुषुप्ति अवस्थासु मनः वाक्काय इंद्रिय व्यापारैः रहसि प्रकाशे च ज्ञानतः अज्ञानतः कृतानां सर्वां पापानां अपनोदन अर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र आप्तोर्याम शांतपन राजसूय वाजपेय अश्वमेध आदि शतक्रतु पुण्यफल
सिद्ध्यर्थम इमां गोदा देवी नाम्नीं महालक्ष्मी स्वरूप कन्यां महाविष्णु स्वरूप वराग रंग नाथाय कन्यादानम् अहं करिष्ये कन्यादानं तुभ्यमहं संप्रददे कन्यादान अंगत्वेन गोदान भूदान हिरण्यदान सालग्रामदान अर्थं यथाशक्ति दक्षिणादानं तुभ्यमहं संप्रददे नमः कन्यां सालग्रामदां बाजा मांगल्य सूत्र माता की कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्
महादेव्यै च विद्महे विधातृपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि प्रचोदयात् महादेव्यै च विद्महे सर्वशक्त्यै च धीमहि सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि प्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि यस्य स्मृत्याचरामोक्त्यादपः पूजा कृगादिशो सम्पूर्णनां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं मृगाहीनं भक्तिहीनं మగాదేవా పరిపూర్ణం తదస్సదే అనేన ధ్యాన ఆవాహన. అదే విధంగా నమస్కారం చేసుకోండి. ఆ మంగళ సూత్రాన్ని మీ స్వహస్తాలతో మీరందరూ కూడా ముట్టుకోండి. సరేనా? అలాగే మీ వెనుక అయ్యగారు వస్తారు. కన్యాదాన నిమిత్తము ఎవరైనా ఏమైనా కైంకర్యం గాని మీకు తోచినటువంటి దక్షిణ సమర్పించాలనుకుంటే అది వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారికి కళ్యాణ నిమిత్తము ఏమైనా కానుకలు ఆ అయ్యగారు తీసుకొచ్చేటువంటి పాత్రలు మంగళసూత్రం దగ్గర కాకుండా శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సప్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద నందిష గోవింద సప్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద దుష్ట సంహార గోవింద నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ గణేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనదౌడ గోవింద గోవర్ధనోద్ధార గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద రావణ గురురామ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. ఆ తప్పుల చెప్పే వినిపిస్తుంది కానీ మీరు చెప్పట్లేదు, వినిపిస్తలేదమ్మా. ఎవ్వరు కూడా చెప్తలేదు. అందరికీ కళ్యాణోత్సవం అయిన తర్వాత చక్కగా అమ్మవారి స్వామివారి యొక్క నైవేద్యం అన్నప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా కళ్యాణోత్సవాన్ని పిలిపించి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మీ అందరికీ సూచన. కాబట్టి అందరూ కూడా గట్టగా గోవింద అని అనని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నోరు తిరగని వాళ్ళంటే ఎవరు ఉండరు కదమ్మా. కాబట్టి మేము చెప్పేటువంటి మంత్రాలు మీరు విన్న ఫలితం ఎంతైతే వస్తుందో మీరు గోవింద అంటే మేము మంత్రం చెప్పిన ఫలితం అంతా కూడా మీకే వస్తుంది. కాబట్టి చక్కగా చప్పట్లు పెట్టుకుంటూ గోవింద అన్నప్పుడు మీరు కూడా గోవింద అనుకుంటూ నామస్మరణ చేస్తూ ఆ కళ్యాణోత్సవంలో భాగంగా మనమందరం కూడా ఈ యొక్క కళ్యాణోత్సవ ఫలితాన్ని సంపూర్ణంగా పొందవలసిందిగా మీ అందరికీ సూచన. మత్స్యకూర్మ గోవింద
గోవింద భక్తవత్సల గోవింద భాగవతప్రియ గోవింద శ్రీముక్తాంగిత గోవింద శ్రీవత్సాంగిత గోవింద ధరణీనాథ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవతప్రియ గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ
ఏదాజీరకం చ దత్వా. ఇప్పుడు స్వామివారికి సుముహూర్త సమయం చేయించడం జరుగుతుంది. అందరూ కూడా ఆ జీలకర్ర బెల్లాన్ని అయ్యగారు మీకు చూపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకొని ఆ అమ్మవారికి స్వామివారికి జీలకర్ర బెల్ల సమర్పించడం జరుగుతుంది. ఒకసారి లేవండి. ఓం ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వతాగిమే ధ్రువో రాజా విశావకం ఇహేవేదిమా వ్యధిష్ఠాః పర్వతగితా విచాచనిః ఇంద్రగివేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముదారక అభితిష్ఠ పదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్రగివ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాని సంజగన్నో ఇంద్రగేణ మదీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్న అగంజ బ్రహ్మణస్పతిః. లక్ష్మీరమణ గోవింద. తదేవ లగ్నో సుధిరంత దేవ తారావరం చంద్రబలం తదేవ విద్యావలం దైవబలం తదేవ లక్ష్మీపదేయో శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి చింతన సావధాన. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారే నిర్విఘ్న కార్యేషు ఫలం ప్రసిద్ధిం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీ గోదాదేవి సమేత రంగనాథ చింతన సావధాన. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహతా నిశాచరచమో రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్యహం. రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర సుముహూర్తే సావధాన. శ్రీరంగే గరుడాచలే ఖరగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాకలే చ నిశరే నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే చ నిశరే పుణ్యే బలష్టాశ్రిగః సాగాన్నో భగవాన్ పురాణ పురుషః కురిగాత్ సదా మంగళో. సావధాన. శ్రీరామానుజ భట్టాచార్య షటకోపాదాంత సంకర్షణైః సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవైః వైదైః శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైః సదా సేవితః పాగాన్నో భగవాన్ పురాణ పురుషః కురిగాత్ సదా మంగళం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే
ध्रुवन्तरिन्द्रश्चाग्निश्च राष्ट्रं धारगतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तदङ्गत्वेन माङ्गल्यधारणं करिष्ये చేతులు జోడించి చెప్పండి మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం कल्याणार्थं प्रजा में कामः समृद्ध्यताम् ओम प्रजा में लोक कल्याण अर्थम पशवो में कामः समृद्ध्यताम् पशवो में कामः समृद्ध्यताम् మీరందరూ తొవ్వలకే నీకు వెళ్ళండి తొవ్వల అలా మోర్లో పడతారు ఆ పంటలు
ఒక్కసారి ఒక్కొక్క జంటలు ఇవ్వండి, లేచి స్వామివారి ఈ కైంకర్యం చేయండమ్మా. మాట్లాడద్దు, చప్పట్లు కొట్టాలి.
రా పట్టుకో ब्रह्मजायकीर्तिं प्रजां ददुः भागधेवेनैवैनं प्रणगति ब्राह्मणादशैकवत्थरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति ब्रह्मादेवानां पदवीस्तवीनां दशर्विप्राणां महिषो मृगाणां स्वधिधर्मनानां सोम पवित्रमध्ये तिरे भन्नो ब्रह्मग्रन्थि मुहूर्तः शुभमुहूर्तोऽस्तु एतत्सु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु बाजा ब्रह्मग्रन्थि श्री गोदा देवी समेत श्री रंगनाथ स्वामिने नमः। रंगनाथ स्वामिने नमः। ध्यागामि आवाहगामि आसरार्थम् अक्षतान् समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि मलापकर्ष स्नानं समर्पयामि स्नानान्ते शुद्ध आचमनीयं समर्पयामि वस्त्र उपवस्त्रार्थे अक्षतान् समर्पयामि सुवर्ण यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमाविलेपनं समर्पयामि सुगन्धपटवासादिकानि समर्पयामि पुष्पैश्च पूजयामि केशवाय नमः पुष्पैः पूजयामि केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षदाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरगे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णवरब्रह्मणे नमो नमः।
सत्यं दत्तेन परिषञ्चामि अमृतमस्तु अमृतोपस्त्रणमसि कल्याणाङ्गत्वेन श्रीगोदादेवी समेत रङ्गनाथस्वामिने नमः नानाविधफलनैवेद्यं समर्पयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये उदकपानीयम् अमृताभिधानम् उत्तरापोषणम् हस्तमुखप्रक्षालनं पादप्रक्षालनं सर्वान्ते शुद्ध आचमनीयं समर्पयामि पूगे फलताम्बूलार्थं हिरण्यमुद्रितदक्षिणार्थम् अक्षतां समर्पयामि अथ यथाशक्ति कन्दुकखेलनं करिष्ये మౌనిక నైవేద్యం అయిందా? मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाग सार्वभौमाग मंगलम मंगलाशासन धरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृदागास्तु मंगलम। श्री गोदा देवी समेत रंगनाथ स्वामिने नमः। आनंद कर्पूर मंगल नीराजनं दर्शयामि नीराजनान्ते पूर्णविशुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि। श्री लक्ष्मी वेंकटरमण गोविंद गोदा देवी समेत श्री रंगनाथ स्वामी महाराज की लक्ष्मी वेंकटरमण गोविंद गोविंद गोविंद। पृथिव्यै समुद्रपर्यन्ताः एकनारति तदप्यैष श्लोकोऽभिगीतो मरुतः परिवेष्टारो मरुत्तस्य वसन् गृहे आविश्य तस्य कामप्रगैर्विश्वे देवाः सभासदगिति अथैनं विष्णवे शरण्यर्भवति यज्ञो वै विष्णुः यज्ञदेवान्तरप्रतिष्ठते श्रोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि निरञ्जनाय विद्महे निराभासाय धीमहि श्रीनिवास प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि प्रचोदयात् महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि नीला प्रचोदयात् महादेव्यै च विद्महे सर्वशक्त्यै च धीमहि देवी प्रचोदयात् यो वेदादो
परः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः प्रकृतिलीनस्याय परस्य महेश्वरः यः परः स महेश्वरः शरणकमले वेदोक्तं सुगन्धदिव्या मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि यस्य स्मृत्याजनामोक्त्या तपः पूजा कृगादिशो सम्पूर्णतां जाति सत्यो वन्दे तमच्युतम् అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన ఆచరిత అన్యోన్య బ్రాహ్మణ సహాయేన ధనుర్మాస ప్రయుక్త శ్రీ ఆండాళమ్మ గోదాదేవి దేవాలయ కళ్యాణ మంటప స్థిత శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి దివ్య లీలా వినోద కళ్యాణ మహోత్సవేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు కావేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. మీరందరూ కూడా మనసులో మీ కోరిక ఒక్కసారి ఆ గోదా సమేత రంగనాథ స్వామి వారికి చెప్పి నమస్కారం చేసుకోండి. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం ధర్మస్య విజయోస్తు ధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. లక్ష్మీ వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద ప్రతీకాసులవాడ శ్రీ వెంకటేశ గోవింద గోదాదేవి సమేత రంగనాథ స్వామి మహారాజకి గోదాదేవి సమేత రంగనాథ స్వామి మహారాజకి గోదాదేవి సమేత రంగనాథ స్వామి మహారాజకి సనాతన హిందూ ధర్మకి. స్వస్తి. కళ్యాణ దంపతులు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, ఆశీర్వచనం ఉంటుంది. అయిన తర్వాత దయచేసి ఇక్కడ వాళ్ళందరూ అందరు ఇట్లా మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మీరు కూడా వేయించుకోవచ్చు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, శ్రీ గోదాదేవి ఆలయంలో రంగనాథ స్వామి శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా సూచన. అమ్మ దయచేసి అట్లా రండి. శ్రీ గోదా సమేత శ్రీ రంగనాథ స్వామినే నమః. మహానైవేద్యం సమర్పయామి. అన్న వాళ్ళకు కూడా చెప్పావు మళ్ళీ ఏమి ఇక్కడ రాకండి, ఎవరు అట్లా రావాలా కట్టేసి అదే అడ్డం పెట్టేసి మళ్ళీ పట్టుకోండి. ఆడవాళ్ళు ఒడి పట్టండి అమ్మా, కొంగులు పట్టకండి దయచేసి. ఎవరు కూడా కొంగులు పట్టకండి, ఒడి పట్టండి. అగ్నిరివ బ్రహ్మాగిరాగిర్భవ ఆగిరాగిర్భవ ఇమే శ్రీ పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసజాగమానే ప్రమోదమానే పుత్రైః పౌత్రైః శ్రీధర్ధరాం దీర్ఘాయుః అశ్వదాగి చ గోదాగి ధనదాగి మహాధనే ధనం మే జసదాం దేవీం సర్వకామార్థ సిద్ధగే పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యశ్వాజా విగోరథం ప్రజానాం భవసి వాతాగిష్మంతం గౌరవతమాం సూర్యాభా
सर्वां श्रीगणेश्वरीं चन्द्रसूर्याग्नि धनमग्निर्धनं वागः सौबन्धनस्य सौबिनो मह्यं ददातु सौबिनी न क्रोधो न वात्सर्यं न लोभो नाशभामतिः भवन्ति गणपन्यानां भक्तानां श्रीसोक्तं जपेत् सदा वर्षं तदे विभावरिताभिस्तनभरणमिता शुभ्रवस्तोत्ररेगा लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रगैर्मणिघनगचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतगृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासे मोदसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जगलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा वराङ्कुशोपासमभेति मुद्रां करैर्वहन्तीं कमलासनस्थां भन्द्रिक आगिष्येवेन्द्रिके प्रतिष्ठति। అందరూ చేతులు జోడించి స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తలుచుకొని నమస్కారం చేసుకోండి. మీ ఇంటి దేవుడిని తలుచుకొని నమస్కారం. శ్రీమన్నారాయణ హమాలవాడి ఆండాళమ్మ గోదాదేవి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి మహావైభవోపేతంగా ఈరోజు కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే విధంగా ఈ ఆండాళమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. గత 12 సంవత్సరాలుగా ఈ హమాల్వాడిలో ఆండాళమ్మ దేవాలయంలో ధనుర్మాసంలో ప్రాతకాలమునందే నిత్య నైమిత్తిక కర్మలు, అభిషేక కార్యక్రమాలు, పాసురాలు, ప్రవచన కార్యక్రమాలు కమిటీ సభ్యులు మహావైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ధనుర్మాసాన్ని పురస్కరించుకొని చిట్ట చివరి రోజున కాబట్టి గోదా సమేత రంగనాథ స్వామివారి కళ్యాణోత్సవంలో కూడా అధిక సంఖ్య భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించి లోక కళ్యాణార్థమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మశ్రీ ర్యాకల సురేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతినిత్యం కూడా పూజా కైంకర్యములన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఆ గోదా సమేత రంగనాథ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత యావన్ ఇందూరు భక్త ప్రజలందరికీ కూడా సమస్త సుఖశాంతములు కలగాలని చెప్పేసి మేమందరం ప్రార్థిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.